హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఏపీ గవర్నమెంట్ నుంచి మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్స్, ల్యాబ్ అటెండర్స్, రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో చాలా మంచి సాలరీ ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియోని వెంటనే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లస్ మనకి రీసెంట్లీగా ఏపీ గవర్నమెంట్ నుంచి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో మనకి ఒక జాబ్స్ అనేవి జిల్లాల వారిగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు 1 by 1. కాబట్టి మీరు చూస్తున్న అభ్యర్థులు ఏ జిల్లా నుంచి ఒక జాబ్స్ గురించి చూస్తున్నారు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి మీకు జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి షెడ్యూల్ అయితే చూద్దాము. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చి 9th అయితే నోటిఫికేషన్ అనేది ఇక్కడ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది మాత్రం ఈ రోజు అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించి టైమింగ్స్, అంటే అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసి 10th March నుంచి 15th March వరకు మాత్రమే టైం అనేది ఉంటుంది. కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీ, అంటే అప్లికేషన్స్కి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ అనేది 25th March లోపు అయితే కంప్లీట్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 31st March వరకు అయితే అప్డేట్ అనేది చేస్తారు. దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించి అభ్యంతరాలని 1st April నుంచి 2nd April వరకు అయితే తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మాత్రం 7th April వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కౌన్సిలింగ్, అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ 14th April మీకు జాబ్లో అయితే జాయిన్ చేసుకోవడానికి సంబంధించి ఆ యొక్క ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారో 1 by 1 యొక్క పోస్టుల డీటెయిల్స్ని అయితే చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి చూడండి. ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి పోస్ట్ వచ్చేసి మనకి కాంట్రాక్చువల్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు 32,670 రూపీస్ సాలరీ అనేది పొందొచ్చు. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్. ఈ యొక్క రేడియోగ్రాఫర్కి సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 21,500 రూపీస్ సాలరీ పే చేస్తారు. బయోస్టాటిస్టీషియన్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో 18,500 సాలరీ. రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపీస్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ల్యాబ్ అటెండర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అలాగే థియేటర్ అసిస్టెంట్, నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్, ప్లంబర్కి సంబంధించి, అలాగే మనకి అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అని చెప్పాను కదా, జనరల్ డ్యూటీ అటెండెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ప్లంబర్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగాల నుంచి పై స్థాయి వరకు కూడా, అంటే అటెండర్ లెవెల్ నుంచి ఆఫీసర్ స్థాయికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సీరియల్ నెంబర్ 9th సంబంధించి చూడండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పోస్ట్కి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే మీకు 10th అర్హత ఉంటే సరిపోతుంది, జాబ్స్కి అప్లై చేయొచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా, సీరియల్ నెంబర్ 7th. సో దీనికి సంబంధించి కూడా జస్ట్ 10th పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్కి మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండి కంప్యూటర్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కంప్యూటర్ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్స్గా చదివినా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి కదా, బయోస్టాటిస్టీషియన్ చెప్పేసి, వీటికి వచ్చేసి మీరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఏ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్కి సంబంధించి కానీ డిగ్రీ చేస్తే సో వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు. రేడియోగ్రాఫర్కి సంబంధించి అయితే చెప్పట్లేదు నేను. ల్యాబ్ అటెండర్కి సంబంధించి మాత్రం మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి ఈ యొక్క
ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి కోర్స్ ఉంటుంది, అది చేసిన ఎలిజిబులే. లేదంటే మీరు ఇంటర్మీడియట్ అనేది ఆ యొక్క ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అనేది ఎవరైతే చేస్తుంటారో సో దానికి సంబంధించి అర్హత ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మాత్రం మీరు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ అనేది చేసి ఉండాలి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్లంబర్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి మాత్రం మీరు 10th పాటు సంబంధిత విభాగంలో ఎవరైతే ఐటీఐ కానీ లేదంటే డిప్లొమా కానీ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 100 మార్క్స్కి మెరిట్ పద్ధతిన సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. సెలక్షన్కి సంబంధించి మార్క్స్ ఎందుకు అంటే ఇక్కడ మనకి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అందులో సెలక్షన్ క్రైటీరియా అనేది ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మీకు మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అయితే ఈ జాబ్స్కి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో మీకు ఎన్నో పేజీలో అంటే 9th పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. ఈ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది పెన్తో చక్కగా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, 10th అలాగే ఇంటర్ ఏదైతే మనకి అర్హతలు ఉంటాయో దానికి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్స్ అనేవి మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది పంపించాలి. అయితే అప్లికేషన్ ఫీజు కూడా ఉంది, గమనించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి 500, మిగతా వాటికి అయితే 1000 రూపీస్ అనేది పే చేయాలి. సో ఇక్కడ డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి బ్యాంక్లో, అక్కడ డీడీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేస్తారు. ఇది కూడా మనము డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్కి జత చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలి అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అడ్రస్ అనేది. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు 15th మార్చ్. ఇక్కడ మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్చువల్ అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి వచ్చినా కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్యాస్ట్ల వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు, ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఒక ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో మీకు జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇదే సంస్థలో మీకు పోస్టింగ్ కూడా ఇస్తారు. సో కాంట్రాక్చువల్ అయినా కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. మర్చిపోకుండా మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.